నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ మైసూరు. మైసూరు ప్యాలెస్ చూసిన తర్వాత ఇలా బృందావన్ గార్డెన్కి బయలుదేరామండి. దారిలో ఇలా కేరళ స్పైస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఆయుర్వేద మొక్కలు, అంటే సృష్టిలో రకరకాల ప్రతి మొక్కకి ఒకనొక ప్రత్యేకమైన గుణం ఉంటుంటుంది. అందులో ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే మొక్కలు చాలా ఉంటూ ఉంటాయి. ఆ వైద్యానికి ఉపయోగపడే మొక్కలన్నింటినీ కలిపి ఒక గార్డెన్ కింద పెంచుతున్నారట. ఇక్కడ మనం చూడొచ్చండి. ఇదిగోండి, కేరళ స్పైస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్. తెలుగు వాళ్ళు ఉన్నారా? రమ్మను. ప్రాబ్లమ్స్ వింటారా? ఇక్కడ కాళ్ళ దగ్గర కొందరికి నరాలని ఉబ్బి బయటకు ఉంటుంది. అలాంటి సమస్య ఎవరికైనా ఉంటే ఇక్కడ ఒక ఆయిల్ ఇస్తాము. ఆ ఆయిల్ అప్లై చేసింది కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. ಯಾವುದೇ సర్జరీ లేసర్ ట్రీట్మెంట్ లేకుండా జస్ట్ ఆయిల్ తోనే క్యూర్ చేసుకోవచ్చు. అంటే ఉబ్బు నరాలు అంటారు కదండి, ఉబ్బు నరాలు వెరికోసిస్ని వాటికి సంబంధించిన ఒక ఆయిల్ ఏది ఉంటుందట. ఆయిల్ ఆ చెట్టు నుంచి చేస్తారట. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుందండి, చూస్తున్నారు కదా గార్డెన్ బాగా దగ్గర. ఒక అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ గార్డెన్ నిర్వాహకురాలు. అర్జున ట్రీ అని చెప్తాము. అర్జున ట్రీ హార్ట్ ప్రొటెక్షన్ కి. ఇప్పుడు బ్లడ్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ సమస్య అని వస్తుంటుంది కదా. ఈ సిరప్ మీరు ఇంటేక్ చేస్తే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, చెడ కొలెస్ట్రాల్ అన్ని క్లియర్ చేస్తుంది. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉండి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటే టాబ్లెట్ తీసుకుంటే ఇది 3 నెలలు తీసుకుంటే కంప్లీట్ గా మీకు కొలెస్ట్రాల్ క్లియర్ చేస్తుంది. అర్జున ట్రీ అంటారా? అర్జున ట్రీ ప్రజెంట్ అందరూ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నారు కదండి, దానికి మంచి మెడిసిన్. ప్లాంట్స్ ఇది తెంపకూడదండి, ఫైన్ వేస్తారు. వచ్చిన జాదికాయ జాపత్ర ప్లాంట్ వంటల్లో వాడతారు కదా. ఇక్కడ స్పైసెస్ కూడా ఆర్గానిక్ దొరుకుతుంది. ఇది కాఫీ ప్లాంట్, ప్యూర్ కాఫీ పౌడర్ దొరుకుతుంది. ఇక్కడ దొరికే కాఫీకి చికోరి కెమికల్ ఏమి ఉండదు. 2-3 years పెట్టినా పాడవద్దు. రకరకాల మొక్కలు ఉన్నాయండి. ఈ ఫ్లవర్ ఏదో బాగుంది చూడండి. ఇది చెప్తామండి, శతావరి. అవునండి, శతావరి లేడీస్ పర్సనల్ ప్రాబ్లం, పీసీఓడి, గైనిక్, ఓవర్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, పెయిన్ఫుల్ పీరియడ్స్, ఆఫ్టర్ మ్యారేజ్, కన్సీవ్ ఇష్యూస్, లేడీస్ కి సంబంధపట్టిన ఏదే పర్సనల్ ఇష్యూస్ ఉన్నా. ఇది సర్పగంధ, స్కిన్ డిసీజ్ ప్రాబ్లం, సర్పగంధ, సోరియాసిస్, ఎగ్జిమా, ఇచ్చింగ్, ర్యాషెస్, చర్మ సంబంధపట్టింది ఏదే సమస్య ఉన్నా. మేడం కి ఫేస్ మీద బంగ్ అంటాం కదా, పిగ్మెంటేషన్, దానికి కూడా ఒక సిరం ఫేస్ వాష్ దొరుకుతుంది. 3 months లో కంప్లీట్ గా ఏదే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతుంది. అక్కడ వేరే దగ్గర ఇవ్వండి, యాలక్కాయలు అంటారు కదా, అది యాలక్కాయలు అంటారు కదా, అలాచి ప్లాంట్ అంటే అది గుర్తులు వస్తాయి. పైకి రాలేదు. అయం పైన మూల వ్యాధి, పైల్స్, ఫిస్టులా, ప్రిజర్, రెక్టల్ ఇన్ఫెక్షన్. ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఈ మెడిసిన్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లో మళ్ళీ ఏదే ప్రాబ్లమ్స్ మూల వ్యాధికి రాదు. ఇది పసుపు, కస్తూరి పసుపు. లేడీస్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే స్కిన్ ప్లాంట్ అని చెప్తాము. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపో, హైపర్, 3 to 6 months నా మీరు తీసుకునే టాబ్లెట్లు పర్మనెంట్ గా స్టాప్ చేసేయచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఎయిర్ ఫాల్, డాండ్రఫ్ అవుతుంటుంది. ఇప్పుడు అర్లీగా వైట్ హెయిర్స్ వస్తుంది కదా. ఎందుకు అర్లీగా వైట్ హెయిర్స్ వస్తుందంటే మీరు వాడే షాంపూస్ లో ఎక్కువగా సల్ఫేట్ కెమికల్ ఉంటుంది. ఇక్కడ సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ ఉండే షాంపూస్ దొరుకుతుంది. మీకు మళ్ళీ జుట్టు బాగా గ్రోత్ కావాలి, ఎయిర్ ఫాల్ స్టాప్ కావాలి అంటే ఆయిల్ కూడా దొరుకుతుంది. కొని చెప్తాము, అది బ్రహ్మి ప్లాంట్ మెయిన్ చెప్పాలంటే, ఎందుకంటే అది బ్రైన్ షేప్ లోనే ఉంటుంది. ఐక్యూ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి, చిన్న పిల్లలకి ఇస్తే ఐక్యూ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కొన్ని కిడ్స్ కి స్పీచింగ్ స్లో ఉంటుంది, స్టామరింగ్ అని చెప్తాం కదా, అదే క్లియర్ అవుతుంది. మీట్ అని చెప్తాం, కిడ్నీలో రాళ్ళు ఉంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ అవుతుంది. ఇది పలావ్కి వాడే బిర్యానీ ఆకు. మాట్లాడకండి, మలబార్ నట్ అని చెప్తాము. కఫ్, కోల్డ్, అస్తమా, వీజింగ్, రెస్పిరేటరీ ఇష్యూస్, డస్ట్ అలర్జీ, సైనస్ ప్రాబ్లమ్స్ కి.
ఇది థాయ్ జింజర్ అని చెప్తామండి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం, మోషన్ సరిగా క్లియర్ కాదు, స్టమక్ అల్సర్, డీసెంట్రీ, స్టమక్ రిలేటెడ్ ఏదో ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాడచ్చు. సూపర్ లాంగ్ అని చెప్తామండి. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఇది వాడచ్చు. సిరప్ లాగా దొరుకుతుంది. ఇది అశ్వగంధ జనరల్ హెల్త్ కి. ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయి ఉంటేనే మీకు మోకాలు నొప్పులు వచ్చేది, ఆయాసం, స్వెట్ లాగా అయ్యేది, బ్లడ్ తక్కువ అయ్యేది, ఆకలి సరిగా వేయదు అంటే ఇది వాడచ్చు. డైలీ మీరు బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు, ఏదే పెయిన్స్ కూడా రాదు. ఇది వైట్ టిక్ ట్రీ అంటాము. ఎవరైనా ఫ్యాట్ రిడ్యూస్ చేయాలి, హెల్తీ వెయిట్ లాస్ చేయాలంటే ఇది ట్రై చేయొచ్చు. 3 months లో 7 to 8 కిలో వెయిట్ లాస్ అవుతారు. కోకో ప్లాంట్ మీకు చాక్లెట్స్ అన్ని దొరుకుతుంది. ఇక్కడ ప్రిపేర్ చేస్తాము. ప్లాంట్ ఉంది చూడండి, అరోదా అని చెప్తాము. స్టిక్ సపోర్ట్ చేసి పెట్టాం కదా, మైగ్రేన్ కి ఒకే సైడ్ తలలోకి వస్తుంది కదా, ఆ హెడేక్ అలాంటి సమస్యకి. అవునండి, ఇది డెమో కార్డ్ అని ఒక్కొక్క ప్లాంట్ పెట్టాం. ఎంత బాగుంది. ఇక్కడ చూడండి, ఫ్రంట్ లో ఒక స్టిక్ లాగా పోయింది కదా, ఎర్ర చందనం. ఎర్ర చందనం సోప్స్, స్టిక్స్, ప్యూర్ శ్రీగంధం కూడా దొరుకుతుంది. ఇది మధునాశిని అని చెప్తామండి. షుగర్ పేషెంట్స్ ఎవరున్నా 10 రకాల చెట్టుది ఒక పౌడర్. ఎంత సివియర్ షుగర్ ఉన్నా కంప్లీట్ గా మీకు కంట్రోల్ వస్తుంది. 1 month లోనే మీరు డిఫరెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కి ఎప్పుడు స్వెట్ షివరింగ్ అయింది, కొందరికి కాళ్ళు చేతులు మంట వస్తుంటుంది కదా. ఐ షుగర్ అయితే కంటి చుప్పు కూడా ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ ఇది 3 months తీసుకుంటే మీరు తీసుకునే టాబ్లెట్లన్నీ ఆపేయచ్చు. టాబ్లెట్ 1 టాబ్లెట్ అన్న మంత్లీ 30 టాబ్లెట్స్ మీ ఆర్గన్స్ అన్ని వీక్ చేసేస్తుంది. ఇది వాదం కొల్లి అని చెప్తాము. పెయిన్ కిల్లర్ ప్లాంట్. మీ గొంతు నుండి పాదం వరకు, గొంతు, భుజాలు, నడాల నొప్పులు, మోకాల నొప్పులు, కొందరికి ఆర్థరైటిస్ ఉంటుంది, స్పాండిలోసిస్ ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్, ఎలాంటి బాడీ పెయిన్స్ ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా కూడా ఈ ఆయిల్ అప్లై చేసి మీరు పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవచ్చు. పెప్పర్, అక్కడ గ్రీన్ బంచెస్. అవును, ఇక్కడ పెప్పర్. ఇక్కడ ఇప్పుడు అట్లా లైవ్ లో గార్డెన్ చూపించారు కదండి. గార్డెన్ కి అనుసంధానంగా మెడిసిన్ షాపులు ఉన్నాయి. అదండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే అక్కడ తోటలో పండించి ఇక్కడ వీటిని బాటిలింగ్ చేస్తున్నారు, చేసి అమ్ముతున్నారు. అప్లై చేసి ఒక్క రోజుల 2 times అప్లై చేయాలి. అప్లై చేసి 1 గంట వదిలేసి వేడి నీళ్ళతో కాపు పెట్టాలి. హార్ట్ బ్యాగ్ అని దొరుకుతుంది మెడికల్. అందుకే మీకు బుక్ చూపించి మరీ నేను చెప్తాను.